నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారితోటి అవసరం ఉంటే ఆయన ఆకాశానికి ఎత్తుతారు. పవన్ కళ్యాణ్ గారి మీద ద్వేషంతోటి అదే వ్యక్తులు ఆకాశానికి ఎత్తిన వ్యక్తులే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారు. ఈ రాజేష్ మహాసేన లాంటి వాళ్ళు. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు పవన్ కళ్యాణ్ గారి మీద తీవ్రమైన ద్వేషంతోటి 21కి 21 స్థానాల్లో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడమే మా లక్ష్యం అని చెప్పేసి మాట్లాడారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏకంగా డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అశ్వమేధ యాగం అని చెప్పేసి ఆయన గురించి ఒక ఎలివేషన్ వీడియోలో చేశారు. తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు, ప్రజల ఆదరణ పొందుతున్నాడు. ఈ టైంలో లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి మహాసేన రాజేష్ అశ్వమేధ యాగమని పవన్ కళ్యాణ్ గారిని పోయిన మహాసేన రాజేష్ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఉంటే డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ గారిని నియమించాలని చెప్పి మాట్లాడతారు. ఎందుకు ఇట్లా మాట్లాడుతాడు? అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని మీడియా ఛానళ్ళు పవన్ కళ్యాణ్ గారు కేవలం డిప్యూటీ సీఎం మాత్రమే, అందరిలాగా ఆయన మంత్రి మాత్రమే, ఆయనకు స్వతహాగా అధికారాలు ఏమున్నాయని చెప్పేసి ఛానళ్ళల్లో స్పెషల్ స్టోరీస్ రన్ చేస్తారు. ఏంది దీని వెనకాల ఉన్న మతలబు? అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి రోజు రోజు పెరుగుతున్న ఆదరణను కొంతమంది ఓర్చుకోలేకపోతున్నారా? అదేవిధంగా ఈ మహాసేన రాజేష్ లాంటి వాళ్ళు ఈ మీడియా ఛానళ్ళు చేసే కథనాలన్నీ నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి తెలిసి చేస్తున్నారా, తెలియకుండా చేస్తున్నారా, అసలు వాళ్ళకి తెలియదంటారా అనేది ఈరోజు మన టాపిక్. చలో టాపిక్లోకి వెళ్దాము. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తి ఇవ్వండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాసేన రాజేష్ మన అందరికీ తెలుసు. ఎన్నికలకు ముందు మహాసేన రాజేష్కి ఏకంగా పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆయన అక్రమంగా అరెస్ట్ చేస్తే అండగా నిలబడ్డ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి ఎన్ని పొగడ్తలతో ముంచెత్తిండో రాజేష్ మహాసేన మన అందరికీ తెలుసు. తర్వాత ఆయన టీడీపీలో జాయిన్ అయ్యిండు. తర్వాత పరిణామాలు మన అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఆయనకు సీట్ రాకపోవడానికి పవన్ కళ్యాణ్ గారే కారణం అన్నట్టుగా కేవలం 21 స్థానాల్లో పోటీ చేసిండు, ఎంతో త్యాగం చేసిండు, కూటమిని నిలబెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారి మీద ద్వేషాన్ని పెంచుకొని పవన్ కళ్యాణ్ గారిని 21 స్థానాల్లో ఓడించడమే మా లక్ష్యం, 2 ఎంపీ స్థానాల్లో కూడా ఓడించడమే మా లక్ష్యం అని చెప్పేసి చెప్పిండు. ఆ తర్వాత ఆయన గెలుపును, ఆయన నిజాయితీని ఎవ్వరూ ఆపలేకపోయారు. ఆ దేవుడి దయతోటి, ప్రజల అండతోటి ఆయన ఏకంగా 100% స్ట్రైక్ రేట్ తోటి విజయాన్ని నమోదు చేసి డిప్యూటీ సీఎం అయ్యాడు. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత కొంచెం మారిండేమో అన్నట్టుగా అనిపించిండు. కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు అశ్వమేధ యాగం అని చెప్పేసి ఆయన గురించి ఎలివేషన్ వీడియో వేసిండు, గొప్పగా చెప్పిండు. సందర్భం వచ్చినప్పుడు అలా చెప్పడానికి ప్రయత్నం చేసిండు. అన్నీ తెలుసుకుంటానని అనుకునే లోపు మళ్ళీ ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఎంతమంది డిప్యూటీ సీఎంనైనా ఒక ప్రభుత్వం నియమించవచ్చు. అదే సందర్భంగా మాట్లాడుంటే బాగుండేది. కానీ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాకి పవన్ కళ్యాణ్ గారు వన్నె తెచ్చారు. దాంట్లో అయితే డౌటే లేదు. ఒకప్పుడు అయితే డిప్యూటీ సీఎం పదవి అంటే కూడా జనాలకి పెద్దగా తెలుసు, కానీ ఇంత ప్రాచుర్యంలో అయితే లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే డిప్యూటీ సీఎం అయిండో ఆ పదవికి అయితే ఒక వన్నె తెచ్చిండు. రోజు రోజుకి ఆయన ప్రజల్లో ఆదరణ పెరుగుతూనే ఉంది. మొన్నటికి మొన్న సీజర్షిప్ అని చెప్పి బియ్యం అక్రమ రవాణాను అడ్డుకున్నాడు. ఆ తర్వాత పార్వతీపురం లాంటి మన్యం ప్రాంతానికి వెళ్ళిండు. ఖాళీ నడకన చెప్పులు లేకుండా ప్రజల కోసం వెళ్ళిండు. వాళ్ళ సమస్యలు విన్నాడు, వాళ్ళకు భరోసా ఇచ్చిండు. అక్కడ ప్రజలందరి చేత జేజేలు అందుకున్నాడు. అలా ఒకటేనికి ఒక పని చేసుకుంటూ గ్రామ పంచాయతీలో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి వరల్డ్ రికార్డ్ని అయితే క్రియేట్ చేసిండు. 1 కాదు 2 కాదు, ఆయన ఏ పని చేసినా ప్రజల చేత జేజేలు అందుకుంటుండు. రోజు రోజుకి ఆయనకు పెరుగుతున్న ఆదరణను చూసి ఎవరికైనా కడుపు మండుతుంది, ఆ ద్వేషం వస్తుంది. ఆయన నచ్చిన వాళ్ళకైతే ముఖ్యంగా నిద్ర పట్టదు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారికి పెరుగుతున్న ఈ ఆదరణ ఒక్కొక్కడికి నిద్ర లేకుండా వేస్తుంది. ఇవన్నీ చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రం ప్రజల్లో అని ఎనలేని పేరునైతే తెచ్చుకుంటుండో ఆదరణ రోజు రోజుకి పెరిగిపోతుంది. కానీ కొంతమందికి మాత్రం నిద్ర పట్టడం లేదు. నిద్ర పట్టడం లేక కూటమి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ సాన్నిధ్యం ఏదైతే ఉందో ఒక్కొక్కడికి నిద్ర పట్టట్లేదు. వాళ్ళ అనుబంధం చూస్తుంటే అసలు వాళ్ళు నిజంగా చెప్పాలంటే నిద్ర పోవడానికి ఆలోచిస్తున్నారు. అలాంటి అనుబంధంతో ఈ రోజున ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా 15 సంవత్సరాలు ఈ కూటమి పాలన ఉండే విధంగా ప్రణాళికతో ముందు పోతున్నారు. ఇక్కడ ఇదే పార్టీలో ఉంటూ పార్టీల వ్యక్తులమని చెప్పుకుంటూ ఈ యొక్క ప్రేమని ఎలా అయినా విడదీయాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు చేస్తున్నారు. అవన్నీ వీళ్ళు గమనిస్తూనే ఉన్నారు. ఆయన టీడీపీ మెంబర్గా ఉన్నాడు, మనందరికీ తెలుసు. ఆయన పార్టీకి చెందిన వ్యక్తిగా ఉండి కూడా ఈ రోజున డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ గారిని నియమించాలి అని చెప్పేసి మాట్లాడుతాడు. నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా నియమిస్తే ఎవ్వరు వద్దనరు, నియమిస్తే కూడా ఎవరు ఏమనరు. ఎందుకంటే ఈ నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఎంత అనుబంధం, ఎంత సాన్నిహిత్యం ఉందో వాళ్ళకి తెలుసు.
ఆ సాన్నిహిత్యం కూడా మీకు కూడా తెలుసు, రాజేష్ మహాసేనకు కూడా తెలుసు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పటికీ మళ్ళీ లోకేష్ గారిని డిప్యూటీ సీఎం అనే పదాన్ని తెర మీద తెచ్చి ఇరు కార్యకర్తల మధ్య గందరగోళాన్ని క్రియేట్ చేస్తున్నారు. అదేవిధంగా పొత్తు ధర్మాన్ని, ఈ పొత్తును లేకుండా చేద్దామని వీళ్ళ ప్లానా, లేదంటే పొత్తు విచ్ఛిన్నం అవ్వాలని వీళ్ళ ప్లానా నాకు అర్థం అవ్వట్లేదు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి చెప్పి అయితే చేయడు. ఎందుకంటే వాళ్ళకి చెప్పి ఇలాంటివి చేస్తే వాళ్ళు ఏం ప్రోత్సహించరు. ఎందుకంటే పలు సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పటి నుంచి అధికారం వచ్చినప్పటిదాకా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారి అండర్స్టాండ్ ఏందో మనకు తెలుసు. అసెంబ్లీ సాక్షిగా 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అదేవిధంగా మొన్నటికి మొన్న 15 సంవత్సరాలు శక్తిపీఠం సాక్షిగా చెప్తున్నా 15 సంవత్సరాలు పొత్తుండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పిండు. సందర్భం వచ్చినప్పుడు అలా చంద్రబాబు నాయుడు గారు నా మిత్రుడు, రాష్ట్ర శ్రేయస్ తప్ప తన స్వార్థం లేని వ్యక్తి అని 100 సార్లు చెప్పిండు చంద్రబాబు నాయుడు గారు. నారా లోకేష్ గారు కూడా నా అన్న, నా సోదరుడు, నా సోదర సమానమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి 100 సార్లు చెప్పిండు. వాళ్ళ అనుబంధం ఎట్లుందో, ఈ వాళ్ళ ముగ్గురి మాటల్ని, వాళ్ళు అనుసరిస్తున్న విధానాన్ని, ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటున్న గౌరవాన్ని చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మధ్యలో ఇలాంటి వాళ్ళు పొత్తుని విచ్ఛిన్నం చేసే విధంగా తప్ప ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. అదేవిధంగా బాబు గారు, లోకేష్ గారు ఇలాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా ఒక చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ వల్ల మీరు గనక పొత్తు విచ్ఛిన్నం అయితే, ఇలాంటి వాళ్ళ మాటల వల్ల పొత్తు విచ్ఛిన్నం అయితే 2014 జరిగినవి మళ్ళీ అదే రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ముందు జాగ్రత్తగా ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. అదేవిధంగా కొన్ని మీడియా ఛానళ్ళు స్పెషల్ స్టోరీలు వేస్తూ గారు కేవలం డిప్యూటీ సీఎం మాత్రమే, ఆయనకు ప్రత్యేకమైన అధికారాలు ఉంటాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని పరోక్షంగా విమర్శిస్తూ పొత్తుని ధర్మాన్ని వాళ్ళకి పవన్ కళ్యాణ్కి తెలియనట్టుగా, అదేవిధంగా పొత్తుని విచ్ఛిన్నం చేసే విధంగా వాళ్ళ చర్యలు ఉన్నాయి. అది కూడా ప్రతి ఒక్కరు గ్రహించాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఉంటే ఆయన స్థాయి ఏంది, ఆయన లిమిట్స్ ఏంది, ఆయనకి ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది ఆయనకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా తెలుసు. పవన్ కళ్యాణ్ గారికి పూర్తి స్వేచ్ఛ ఉంది. ఇన్ని రోజులు చేసిన రాజకీయం లెక్క కాదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రజల కోసం పనిచేస్తాడు కానీ అధికారం కోసమో డిప్యూటీ సీఎం అనే పేరు పట్టుకుని పనిచేయడు. అధికారాన్ని పక్కకు పెట్టైనా, ఎమ్మెల్యేగా ఉండైనా, ప్రజలకు సేవ చేసి ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వాన్నైనా విమర్శించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా వాళ్ళని విమర్శిస్తాడు, అవసరమైతే వాళ్ళని హెచ్చరిస్తాడు, జవాబుదారీతనాన్ని ప్రజలకు చూపిస్తాడు. ఇది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం. ఇలాంటి మీడియా ఛానళ్ళు మధ్యలో పార్టీల పేర్లు చెప్పి ఏదైతే కూటమిని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారో వాళ్ళ మీద జన సైనికులు కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ జాగ్రత్తగా ఉండాలి. నిజమైన నిస్వార్థమైన కార్యకర్తలు ఆలోచించాలి. ఎందుకంటే ఈ పొత్తు అనేది లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో మీకు బాగా తెలుసు, అది నాకు కూడా తెలుసు. కాబట్టి ఆలోచన ఏది. అదేవిధంగా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి విషయాల మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. మీరు లైట్ తీసుకున్న కొద్ది కార్యకర్తల్లో గందరగోళం ఏర్పడుతుంది. అలాంటి వాటికి తావియకుండా ఖచ్చితంగా మీరు కోరుకున్నట్టుగానే 10 సంవత్సరాల 15 సంవత్సరాలు మీ పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా. అభివృద్ధి చెందే విధంగా మీ యొక్క ఆలోచనలు ఉన్నాయి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మధ్యలో ఇలాంటి వాళ్ళని కూడా అబ్జర్వ్ చేస్తూ సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. పొత్తు అనేది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు బలంగా డిసైడ్ అయితే ఆయన ఎన్ని సంవత్సరాలు అనుకుంటే అన్ని సంవత్సరాలు ఉంటుంది, అందులో డౌటే లేదు. ఎందుకంటే ముఖ్యమైన నాయకులు ఎప్పుడు చాలా సన్నిహితంగా ఉన్నారు. వాళ్ళకి తెలుసు ఏది రైటు ఏది రాంగ్ అనేది. ఇలాంటి వాళ్ళ మాటల్ని కూడా మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇలాంటి వాళ్ళు చేసే విమర్శను తిప్పికొట్టాల్సిన బాధ్యత ఇరు కార్యకర్తల మీద ఉంది. జై హింద్.